తెలంగాణ అమెరికా సంఘం అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు రావడం జరిగింది. అందరు నాకు ఈ సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా మల్లారెడ్డి గారికి వాళ్ళందరికీ నమస్కారం. నేను నవీన్ గారు, తర్వాత సాహిత్యం చూసి వేదిక పైన ఉన్న నెల్లూరు రమాదేవి గారు, శ్రీనివాస్ గారు, పి శ్రీనివాస్ గారు, ఆయన ప్రవీణ్ గారు, కింద ఉన్న జయపాల్ రెడ్డి గారు, అందరికీ. ఎందుకంటే ఊళ్ళలో తెలంగాణ కల్చర్ ఏంటంటే అందరినీ మనిషిని పేరు పెట్టి పిలుచుకునే అలవాటు తెలంగాణలో కదా, అది రాయలసీమలో కూడా ఉంది. రాయలసీమలో ఎందుకంటే మన యాసలల్లో తేడా ఉన్న భాష ఒక్కటే, రెండు ముక్కలైన తెలుగు జాతి ఆత్మ ఒకటే, పాట ఒకటే. దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పదే తెలంగాణ అస్తిత్వం అనేది రాయలసీమ అస్తిత్వం ఎప్పుడు మనకు అడ్డం చేయలే. ఉత్తరాంధ్ర కూడా అటు చూస్తే ఆలమందల అరుపు, పాడి పంటల మెరుపు, పూల తేనీలడుకు, జీడి మామిడి పలుకు, సిరిగాలి మురిపాల అరకులోయ కులుకు ఉత్తరాంధ్ర. ఇక్కడ రాయలసీమ అయితే వానగాలికి సీమ తానమాడినప్పుడు వజ్రాలు ఈ నేల ఒంటిపోయి అక్కడ. అది ఎక్కడ మనకు వచ్చింది? కోస్తా ప్రాంతంతోనే వచ్చింది సమస్య అంతా. అందుకని ఈ ఉద్యమం తర్వాత ఎవరిని అనకుండా మనది తెలంగాణ మీద అనేక పాటలు మీకు తెలుసు. పదగతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, దిపద దరువుల మేల యక్షగానపుశాల, పోతన కవియోగి భాగవత స్కందాల, జయగీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా, సింగిడై పొంగిందిరా తెలంగాణ తంగెడై పూసిందిరా, శాతవాహన వీర శౌర్యమే తెలంగాణ, శాతవాహన వీర శౌర్యమే తెలంగాణ, ఇక్ష్వాకుల దమ్మ తేజమే తెలంగాణ, చాళుక్య ప్రాకార గోపురాధామాల, కాకతీయుల నాటి మేటి నిర్మాణాల, ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి, ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి, కొండ కోనల మేన కులిక కృష్ణావేణి, వన్నెలొలికే రాని మన కిన్నెరాసాని, శిలక వాగుల నేల ఇసుక పుప్పడి పూల. ఎంత అందమైన ప్రాంతం అది. అటు చూస్తే శిలల కల తోరణం వేదాద్రి దేవాలయం, ధర్మపురి తిరుమని వేమల్ల ధర్మపురి శేషప్ప కవి యొక్క పద్యాలతో ఉన్న ఆ నేలపైన తెలుగు సాహిత్యానికే గొప్ప ఒరబడిని పాలకుర్తి సోమనాథుడు ఎట్టయితే అచ్చ తెలుగు ద్విపద మార్గంలో రాసినాడో, శేషప్ప కవి పద్యం తెలుగని తెలుగు వాళ్ళు లేరు. పసరంబు పంజైన పసర కాపరిత పట్ల శేషప్ప కవి లాంటి వాళ్ళు. పోతనామాత్యంది మీకు తెలుసుగా. బాలరసాల సాలనవ పల్లవ కోమల కావ్య కన్నకే కాదు, ఎర్రన పేరుతో వచ్చిన ఆ పద్యం అంబరవాంబు జోజ్పల కరంబుజ శారద చంద్రచంద్రిక డంబర చారమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ సుత సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారం చెప్పినాడు. అలాంటి విస్తృత విహారం చేసే సాహిత్యపు నేల ఇది. మేము పాటలు రాసే దాశరథి, వానమామలై, వరదాచారుడు, కాళోజీ, అక్కడే కాదు మహోన్నతమైన పోతనా వారసత్వం నుంచి పాలకుర్తి సోమనాథుని మొదలుకొని ఆ రోజులనే తెలుగులో సింహగిరి వచనాలు రాసిన కృష్ణమాచార్యులు తెలంగాణ వాడే. అలాంటి సాహిత్య నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ సినిమా రంగంలో కూడా అద్భుతంగా పాటలు తెలంగాణ భాషకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒకరిగా షామే కాదు, చాలామంది ఆ పరవడికి వచ్చింది. కారణం ఏంటంటే భాష, తెలుగు భాష ఒకటే మన భాష కథను, కానీ మన భాషకు వాళ్ళకంటే మనమే ఉర్దూ పదాలు తక్కువ వాడతాం. చాలామందికి అర్థం కాదు అది. వాళ్ళకంటే ఇంగ్లీష్ పదాలు తక్కువ వాడదు. అచ్చమైన తెలుగు వాడేది మన ప్రాంతం. అది మనం చెప్పలే, తంగిరాల సుబ్బారావు గారు చెప్పినారు, ఆంధ్ర ప్రాంతం చెప్పినాడు. విశ్వనాథ సత్యనారాయణ చెప్పినాడు, కరీంనగర్లో పనిచేస్తూ తెలుగు పదాలను తెలుగు భాషను అందంగా వాడేది. ఉర్దూ మిక్స్ అయి యాసలు ఉండొచ్చు, కానీ తెలుగును స్వచ్ఛంగా మాట్లాడే వాళ్ళు మనం ఉన్నాము. రవ్వ శ్రీహరి గారు ఏకంగా తెలంగాణ మాండలికంలో తెలుగు యొక్క మూలాలను చెప్పినాడు. అన్నమాచార్యుడు మాట్లాడిన తెలుగు భాష తెలంగాణలో ఇంకా బతికున్నది.
ఒడిపిల్లు గునిగలి ఇడిసెలు బరసాకు తుంగ ముస్తేలు తూటి కూర తాటి తేగల దేవదారులే తాకులు బొత్తి కూర ఈత అలసంద కందులు మినుములు బెబ్బలు రాగులు కూరలు, ఈ పదాలన్నీ కూడా మొత్తం సుమన్ సాయికి తెలియని వంగడాలన్నీ శాస్త్రవేత్తలన్నీ కూడా తెలంగాణ సాహిత్యంలో ఉన్నాయి. కనుక తెలంగాణ యొక్క అస్తిత్వం ఉన్నప్పుడు తాను బతుకుతూ ఇతరులను బతకనిచ్చే అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భాష, తెలంగాణ భాషకు ఒక స్వభావం ఉంది. అది ఆధిపత్యాలను ధిక్కరించుతూ నిలబడే భాష. మీరు ఉర్దూలోనే రాయాలి, ఉర్దూనే మాట్లాడాలన్నప్పుడు 1500 యక్షగానాలు ప్రజల భాషలు రాసి ఆ యక్షగానాలలో బుడ్డరికాను పాత్ర పెట్టిన యక్షగానాలు ఇచ్చిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. యక్షగానం రాజు ఎప్పుడు రాజుని ధిక్కరించడం కోసం. ఏనాడు ధిక్కారం ఉంటుంది, దయ ఉంటుంది, అల్లు ఉంటుంది, శరణన్న వాళ్ళని క్షమించే తత్వం ఉంటుంది. ఎవరు ఏ రూపంలో పెత్తనం చేసినా తెలంగాణ భరించ నేలకున్న లక్షణం. ప్రపంచంలో నేను కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ రచయిత చెప్తున్న మాట కాదు. ప్రపంచవ్యాప్తంగానే తెలంగాణ నేలకున్న ఒక స్వభావం ఉంటుంది. అది పెత్తనాన్ని అంగీకరించదు, అది మానవత్వాన్ని అంగీకరిస్తుంది. తర్వాత తనకున్న దాంట్లో 10 మందికి పెట్టే గుణం అన్ని ప్రాంతాల కంటే తెలంగాణకు ఎక్కువ. అది వివిధ రాజకీయ పక్షాలకు ఆ లక్షణం ఉంది. భూ సంస్కరణ చట్టం కావాలని కౌలు ప్రజలకు వంచాలని పివి నరసింహరావు గారు అంటారు. రావినారాయణ రెడ్డి 1000 ఎకరాల్లో తన భూమిని పేదవాళ్ళకు పంచుతాడు. ప్రపంచంలో చెగువేర లాంటి వాళ్ళు గొప్ప చరిత్రని ప్యాషన్ ప్రపంచం ఉన్నా కానీ తెలంగాణ చెగువేరంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. నిరాడంబర విలువలకు తనకున్న 2 ఎకరాల పొలం 3 సార్లు ఎమ్మెల్యే తనకున్న 2 ఎకరాలు ప్రజలకు ఇచ్చేసి బతికినంత కాలం విలువలకు ప్రతీకగా బతికి ఏమీ సంపాదించుకోకుండా జనములో ఉన్న ఉప్పల మనసులు లాంటి నాయకులు ఇక్కడ ఉంటారు. 6 సార్లు ఆర్థిక మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఎక్కడ రూపాయి ముట్టకుండా సాక్షాత్తు ఎన్టీ రామారావు చేతనే నమస్కారాలు పొందిన మహేంద్రనాథ్ లాంటి నాయకులు ఉంటారు ఇక్కడ. తెలంగాణ యొక్క అస్తిత్వం అది, తెలంగాణ స్వభావం అది, తెలంగాణ విలువ అది. ఒక ఈశ్వరయ్య కానీ, ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, ఒక ధిక్కారపు ఈ రకంగా పైగా ఏ కులాలు ఏ మతమైన అన్ని ప్రాంతాల్లో కులాలకు సంబంధించి ఉంటుంది. తెలంగాణ అంతా కులతత్వం తక్కువ. తెలంగాణలో కులాల పేరుతో రాజకీయాలు చేస్తారు నడవవు. ఇక్కడ విధానాల పేరుతో రాజకీయం చేస్తారు నడుస్తుంది తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మిగతా ప్రాంతాల్లో కులం ప్రాధాన్యత వహిస్తుంది, కానీ తెలంగాణలో కులం. అందుకే తెలంగాణ భాషకున్న లక్షణం అది. అందుకనే పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీణా, వార్షిక చరితల వెలుగొందిన గత వైభవాలకు. తప్పేదిరా, పూసిన కొట్టక వస్తున్నది. పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీణా, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదగతుల బాని స్వరజతులవేని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాని తాళాల జోల దర్వులయాల సంబూరమాడ సింగిడి నేల, మోదుగు పూల వసంత ఏల తంగెడి పూల బంగారు నేల, జమ్మి కొమ్మన పాలపిట్టెల గంతులేసే ఆ జింక పరుగుల, ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా ఊసిన కవనవనంబులు, ఎగిసిపార ఎన్నెన్న ఏరులు మురిసి ఆడ బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరి కొండ, పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ, కొలనుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సొక్కులు, కలబడి నిలబడి కుడియడ మలబడి గడీల పొగరును దించిన దళములు, వాడిగవడి సెల విసిరిన కలములు, పడిపడి పరుగులు వెట్టిన జులుములు. ఇదిరా విగిరా తెలంగాణ, ఇదిరా త్యాగపు తెలంగాణ. పారేవాగులు పచ్చని వంకలు పరిమళమైన పూలగాలులు, కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు, భూమిలో దాగిన సల్వకొండలు తాండూరు షాబాదు బండలు, కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు గాయలు కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ రంగారెడ్డిని. ఇట్లా మీరు ఈ పాట బ్రీత్లో సాగినారు. నేను ఆ పాటలు పాడితే ఒక పాట పాడితే తెలంగాణ పాట తెల్లారుతుంది కనుక ఆ పాటల్లో కొను.
సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని మొట్టమొదటిగెత్తినారు. ఇక్కడ సాహిత్య భాగ్యరెడ్డి వర్మ గారు సరవాయి పాపన్న వీరత్వం మొదలుకొని ఇవాళ తెలంగాణ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ మంచితనము ఈ విలువలతోని గొప్ప సాహిత్యం. ఒక తుమ్మ చెట్టును చూస్తే ఇక్కడ పాట వస్తుంది మాకు. మేము తెలంగాణ ఉండకపోతే ఆ పాట రాష్ట్రం కాదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో తుమ్మ చెట్టును పెట్టుకొని తుమ్మ ముళ్ళను ఉండే ఓపిక లేదు ఇక్కడ. మేము తుమ్మ చెట్టును చూస్తే ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ నీవు లేక పల్లె చిరునామ లేదమ్మా